పాలస్తీనాలోని గాజా మీద దాడి, హమాస్ తీవ్రవాదుల్ని అంతమొందించేందుకోసం వరుసగా జరుగుతున్న దాడుల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా కూడా పట్టించుకోవట్లేదంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి మీద తీవ్ర ఆగ్రహం అమెరికా అధ్యక్షుడు బైడెన్ వ్యక్తం చేయడం, ఆంక్షల ప్రక్రియ కూడా ప్రారంభించడం, తుపాకుల రవాణాని 27,000 తుపాకుల ఆర్డర్ని క్యాన్సిల్ చేయటం, బ్రిటన్ కూడా ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి రైటిస్ట్ ఐడియాలజిస్టుల మీద బ్యాన్ పెట్టడం లాంటి పరిణామాల తర్వాత కూడా అటాక్స్ కంటిన్యూగానే అవుతున్నాయి, ఎక్కడా ఆగట్లేదు. అయితే హమాస్ తీవ్రవాదులే మానవ కవచాలుగా మనుషుల్ని అడ్డుపెట్టుకుంటున్నారని ఇజ్రాయెల్ చెప్తుంటే, తాజాగా అమెరికన్ ఇంటెలిజెన్స్ అమెరికా అధ్యక్షుడికి ఇచ్చిన నివేదిక ఏంటంటే, డమ్ బాంబ్స్ అంటే అన్గైడెడ్ బాంబ్స్ వేస్తున్నారు. ఆకాశంలో నుండి ప్రజలు అక్కడ నలుగురు తీవ్రవాదులు ఉన్నారంటే ఆ చుట్టూ ఎవడున్నాడనేది చూడటం కూడా లేదు, డైరెక్ట్ కాల్చడం కూడా కాదు, ఏకంగా బాంబులు వేసి పారేస్తుంది ఇజ్రాయెల్. ఇది డమ్ బాంబ్స్ అంటే గుడ్డిలో గుడ్డిగా వేసేయడమే, కిందకి బాంబులు వేసేస్తుంది. దానివల్ల అందులో ప్రజలు చనిపోతున్నారు. హమాస్ తీవ్రవాదులను దాన్ని ఐడెంటిఫై చేసి అటాక్ చేయట్లేదు. ఇట్లాంటి గాలి దాడి చేస్తుండటం వల్లే ఇంతమంది ప్రాణాలు కోల్పోయారన్నట్టుది అమెరికన్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అమెరికాకి ఇచ్చిన నివేదిక.